కడప నగరంలోని మహావీర్ సర్కిల్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఆందోళనలో భాగంగా ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు భారీ ఎత్తున పాల్గొని ఫ్యాప్టో జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. కడప కలెక్టరేట్ గేట్లు మూసి కలెక్టరేట్ సిబ్బందిని లోనికి వెళ్లనీయకుండా కింద కూర్చొని నిరసన తెలిపారు. ఫ్యాప్టో జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఫ్యాప్టో రాష్ట్ర కార్యదర్శి మల్లు రఘునాథరెడ్డి, యూటీఎఫ్ లక్ష్మీరాజా, చైర్మన్ సంగమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేసి మధ్యంతర భృతి 30% పెండింగ్లో ఉన్న 4 డిఏలు వెంటనే విడుదల చేయాలన్నారు. 30,000 కోట్ల బకాయిలు ఇంతవరకు తీర్చలేదన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని వీడి ఉపాధ్యాయ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మల్లు రఘునాథరెడ్డి, ఫ్యాప్టో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. ఈరోజు రాష్ట్ర ఫ్యాప్టో పిలుపు మేరకు ప్రభుత్వం ఏవైతే మేనిఫెస్టోలో హామీలు ఇచ్చిందో ఆ హామీల అమలు చేయనందుకు నిరసనగా ఫ్యాప్టో రాష్ట్ర వ్యాప్తంగా పికెటింగ్ కార్యక్రమానికి పిలిపివ్వడం జరిగింది. ప్రధానంగా అధికారంలోకి వచ్చిన వెంటనే మీ పీఆర్సీ కమిటీ వేస్తాం, అదేవిధంగా మధ్యంతర భృతి ప్రకటిస్తాం. ఏవైతే గతంలో మీకు పెండింగ్ బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలన్నీ కూడా సకాలంలో తీరుస్తాము. అదేవిధంగా ఈ సిపిఎస్ ఉద్యోగులకు ఇబ్బంది కలిగించేటటువంటి సిపిఎస్ విధానాన్ని కూడా సమీక్షించి మెరుగైనటువంటి పెన్షన్ విధానం ఇస్తామని చెప్పి అనేక హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వం 2 సంవత్సరాలుగా ఇంకా ఏ అంశం మీద కూడా చర్చించినటువంటి పరిస్థితి లేనటువంటి సందర్భంలో రాష్ట్ర ఫ్యాప్టో పిలుపు ఇవ్వడము, ఆ ఫ్యాప్టో పిలుపు మేరకు ఈరోజు ఈ కడప కలెక్టరేట్ దగ్గర ఈ పికెటింగ్ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. మరి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఎవరికి ఉద్యోగులకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి ఈ పీఆర్సీ కానీ ఐఆర్ కానీ అదేవిధంగా పెండింగ్ బకాయిలు కానీ వెంటనే చెల్లించాలని చెప్పి కోరుకుంటున్నాం. అధికారంలోకి రాకముందు ఉద్యోగుల సమస్యలన్నీ కూడా మా దృష్టిలో ఉన్నాయి. మేము ఫ్రెండ్లీ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన వెంటనే వాటినన్నింటినీ కూడా పరిష్కరిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వాలు 2 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇప్పటికి కూడా నోరు మెదపడినటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి మరి రాబోయే రోజుల్లో ఈ ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని కూడా తీవ్రతరం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాప్టో ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద పికెటింగ్ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో కడప జిల్లా కార్యాలయం వద్ద ఈరోజు పికెటింగ్ చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబించిందని, ప్రభుత్వం మారితే, పాలకులు మారితే, అధికారులు మారితే మా సమస్యలు పరిష్కారం అవుతాయి, విద్యారంగం బాగుపడుతుందని భావించాం. అయితే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడిచిపోయింది. అయినా ఇప్పటికీ ఈ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల చిన్న చూపు చూస్తూ ఉంది. మాకు 2023 నుంచి వర్తించాల్సిన పీఆర్సీ గురించి ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి స్పందించడం లేదు. అలాగే బకాయిలు ఈ 30,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ బకాయిలు ఉన్నాయి, అవి చెల్లించలేదు. పెండింగ్ డిఏలు 4 పెండింగ్ డిఏలు ఉన్నాయి, ఆ డిఏలు కూడా చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. అలాగే ఈఎల్ ఎన్కాష్మెంట్ ఇప్పటికీ 2022 నుంచి 4 సంవత్సరాల కాలంగా ఉద్యోగులకు ఈఎల్ ఎన్కాష్మెంట్ ఇవ్వటం లేదు. అందుకోసం మేము ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాలను నిర్మించాం. అందుకోసం మేము ఈ ప్రభుత్వాన్ని ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఇవ్వాల్సినటువంటి పీఆర్సీ, ఐఆర్, అలాగే డిఏలు, ఆర్థిక బకాయిలు, ఈఏలు 2020 నుంచి అన్నీ చెల్లించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లక్ష్మీరాజా, ఫ్యాప్టో నాయకుడు.